హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నేను ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానంటే మన వైజాగ్లో ఉన్న అయోధ్య సెట్ అయితే చూపించాలనుకుంటున్నాను. మనలో చాలా మందికి అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకునేది కుదరదు కాబట్టి మనలాంటి వాళ్ళ కోసమే వైజాగ్లో అయోధ్య సెట్ అయితే వేశారు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. సో ఈ వీడియోలో చూసేయండి. నాతో పాటు వెళ్ళలేని వాళ్ళు మీకు కూడా తెలుస్తుంది ఎంత బాగుంది ఏంటని చెప్పి. సో మేము వెళ్ళేటప్పటికి వర్షం పడుతుంది, అయినా సరే కార్లోనే కాబట్టి వెళ్ళిపోయామన్నమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం కూడా ఏం లేదు. పిల్లలు మా వారు ముందు నడుస్తున్నారు. మనం ఎక్కడున్న వీడియోస్ తీయడంలో చాలా బిజీగా ఉంటాము. సో ఇంకా అలవాటు అయిపోయింది. ఎక్కడికైనా అది వీడియో నన్ను యూట్యూబ్లో అప్లోడ్ చేసినా చేయలేకున్నా వీడియో అయితే తీసేసుకోవాలన్నమాట. సో అట్లా. కానీ లోపల చాలా రష్ ఉంది, జనాలు మాత్రం పడిపోతున్నారు. నార్మల్ డేస్లోనే ఇంతమంది ఉంటే సండే టైం అది వెళ్ళినప్పుడు ఇంకా రష్ ఉంటుంది. సో పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, ఎక్కడున్న ఆటలే. టికెట్స్ అయితే ఇలా వచ్చేసాయి. ఈచ్ వన్ 50 రూపీస్ అనమాట. కిడ్స్కి కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి దర్శనానికి లైన్ స్టార్ట్ అవుతుంది. సో పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారనమాట. సో వాళ్ళని కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. మనం ఏమాత్రం చిన్నది మిస్ అయినా సరే రైల్లో ఇంకొంతమంది యాడ్ అయిపోతున్నారు. వీళ్ళు మన ముందు ఉన్న వాళ్ళేనా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చూసారు కదా మన అయోధ్య సెట్ చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సేమ్ అయోధ్యలానే చిన్న శ్రీరాముడు, అందులో చుట్టూ అంతా ఖాళీనే ఉంటుంది. ఓన్లీ శ్రీరాముడు ఉంటాడనమాట ఆ టెంపుల్లో. సో అదే నేచర్తో ఉంది కాబట్టి ఇక్కడ చూసినా సరే అదే పుణ్యం కలుగుతుంది మనకి. అంత దూరం వెళ్ళలేము కదా, మనకి జర్నీ సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఇక్కడికి వస్తే ఓన్లీ 45 డేస్ మాత్రమే ఉంటుంది అనమాట. అది కూడా బీచ్లో కాబట్టి ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఆ కెరటాలు, ఆ గాలి, ఆ టెంపుల్, ఆ శ్రీరాముడు, ఆ ఫీల్ వేరే ఉంటుందన్నమాట. చూసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది నాకు తెలిసి. సో చాలామంది వెళ్ళలేరు కాబట్టి ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, పుణ్యం కలుగుతుంది మీకు కూడా. శ్రీరాముడు కూడా క్లారిటీగా కనిపిస్తారు నేను చూపించే వీడియోలో. అంటే చాలా వరకు వీడియోస్ అస్సలు తీయనివ్వట్లేదు ఎవరిని కూడా, కానీ ఎవరు వినట్లేదులే. అందరూ వీడియోస్ తీయడంలో, ఫొటోస్ తీయడంలో ఉన్నారనమాట. ఉంటుంది కదా ఫీల్, తీయాలి దేవుడికి, వీడియో తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలి అన్న ఫీల్ ఉంటుంది కదా. సో అట్లా చాలామంది అయితే వీడియోస్ తీస్తూనే ఉన్నారు. సెక్యూరిటీస్ ఎంత చెప్పినా సరే ఎవరు వినట్లేదు. అందులో నేను ఒక దాన్ని అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. చెప్పండి అమ్మా అందరూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వద్దు, ఫోటోస్ తీసుకోండి, ఫోటోస్ ఆపండి, దయచేసి ఫోటోస్ ఆపండి. ఫోటోస్ ఆపండి. చూసారు కదా మన వైజాగ్లో ఉన్న అయోధ్య సెట్ని. ఈ అయోధ్య సెట్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. మీరు కూడా వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. చాలా చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై శ్రీరామ్.